అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనతో ఒక అద్భుతమైన వాగ్దానంతో వచ్చేశారు. బిడ్డ, ఒంటరిగా ఈ అమ్మ మాట విను. ఈ మాట నీకోసం మాత్రమే. ఆలస్యం చేయకుండా విను. ఇప్పుడే ఆ నిజమేంటి అని నీకే అర్థమవుతుంది అని మన వారాహి తల్లి మన కోసం ఒక వాక్ అనేది తీసుకొచ్చారు. అమ్మ వాగ్దానం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండవు కదా. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా తొలగించే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. జ్యోతిష్యంలో చాలా గొప్ప అనుభవం గల శ్రీనివాసరాజు గారు అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు దోషాలు, జాతకంలో ఏదైనా దోషాలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. గురువుగారిని ఫోన్ ద్వారా మీరు ఉన్న చోట నుంచే సంప్రదించవచ్చు. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత నమ్మకంగా గట్టిగా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు, నా ప్రాబ్లం తీరింది అన్న తర్వాత మీ వరకు తెలియచేస్తున్నాను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అయితే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఎన్నో కన్నీళ్లతో, ఎన్నో కష్టాలతో సతమతమైపోతూ, బిడ్డ, నువ్వు నన్నే తలుచుకొని ఈ అమ్మనే నమ్ముకొని ఉన్నావు. ఎవరితో చెప్పుకుంటే తీరుతుందా అని బాధపడకుండా ఈ అమ్మతో నువ్వు చెప్పుకొని నీ యొక్క ఎన్నో ఇబ్బందులు నాతో పంచుకొని ఉన్నావు. ఒక తల్లి రూపంలో నేను అన్నీ కూడా ఆలకించి ఉన్నాను. అందుకే నీకు ఈ సందేశం ద్వారా, ఈ అమ్మ వాక్కు ద్వారా నీకు ఒక శుభవార్త అందించడం జరుగుతుంది. అలాగే నీకున్నటువంటి బాధలను కూడా నేను తొలగిస్తాను. ఆలోచనలు వీటన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ఈ అమ్మ మాటలు విను. ఈ అమ్మ రూపాన్ని, ఈ వారాహి తల్లి రూపాన్ని నీ మనసులో తలుచుకో. నేను ఏం చెప్పబోతున్నాను అనేటువంటిది నీకే క్షుణ్ణంగా అర్థమవుతుందమ్మా. ఖచ్చితంగా క్షుణ్ణంగా విను. ఈ తల్లి ఏం చెబుతుంది అంటే నీ కోసం, నీ జీవితం కోసం, నీ మనసును, నీ గుండెను దిటవుగా చేసుకొని విను. రహస్యంగా విను, ఒంటరిగా విను. ఈరోజు నీకు ఒక బంధం అనేది రాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం అంటే ఏంటి పూర్తిగా తెలుసుకోవాలి. ఏమీ అర్థం కాకుండా ఉందా? ఏ కారణం లేకుండా ఈరోజు ఈ అమ్మ వాకు నీ వరకు చేరుతుందా చెప్పు? చేరదు. అంతా ఒక కారణం అనేది ఉంటుంది. మరి ఏ కారణం లేకుండా నీ యొక్క ముందుకైతే ఈరోజు ఈ సందేశం వచ్చింది అంటే నీ మంచి కోసమే. ఎంతసేపని అలా చూస్తూ ఉన్నావు చెప్పు? అయితే నీ కోసం ఇది హఠాత్తుగా ఈ అమ్మవాక్కు అనేది నీకు వినడం నిజంగా నీకు అదృష్టం అనే చెప్పాలి. నీ ముందుకు ఈ అమ్మవాకు వచ్చి నువ్వు వింటున్నావు అంటే నీకు ఖచ్చితంగా నా ఆశీర్వాదం దొరికినట్టే. నువ్వు తప్పకుండా వినే తీరాలి బిడ్డ. ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ఒక రహస్యాన్ని, నీ జీవితానికి సంబంధించిన ఒక మార్పుని, అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో నువ్వు వినబోతున్నావు. ఈ అమ్మ వాక్కులో ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను అనేది తెలుసుకో. ఈరోజు నీకు దూరం అయ్యేటువంటి ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది. మరి ఇంతకీ ఆ బంధం ఏంటి అంటావా? ఎలా శాశ్వతంగా దూరం అవుతుంది అనుకుంటున్నావా? దీనివల్ల ఆ బంధం అనేది దూరం కాబోతుంది. అస్సలు అర్థం కాకుండా ఆ వ్యక్తులు ఎవరనే విషయాలలో ఎంతో ఆలోచనలో పడ్డావు కదా. తెలియచేస్తానమ్మా, అన్నీ నీకు తెలియచేస్తాను. నా మీద నమ్మకంతో, నా మీద గౌరవంతో, భక్తి ఉంచి ఈ 2 నిమిషాలు తప్పకుండా విను. తప్పకుండా విన్నామంటే ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. నీ ఆలోచనలు కూడా ఏంటి అని చెప్పాలి. అలాగే నీ నడవడిక, ఇవన్నీ కూడా చెప్పాలి. అది ఏంటి అంటే ఒక జ్ఞానమైనటువంటి గొప్ప వ్యక్తిని, మంచి తత్వం కలిగిన ఒక వ్యక్తిని, ఆలోచనల ద్వారా ఉన్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు చాలా రకాలుగా మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలాగే బయటకు నువ్వు నవ్వుతూ కనిపిస్తున్నావు కదా. కానీ నీ లోపల ఒక యుద్ధం జరుగుతుంది. నీ మనసు చాలా అమాయకంగా, సున్నితంగా, నీ హృదయం అంటే చాలా ఎక్కువ ప్రేమతో నిండి ఉంది. ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నీ యొక్క బంధాలు లోతైనటువంటివిగా తల్లి.
నువ్వు ఎవరిని కూడా ఒక్కసారి ఎవరికైనా సొంతం అనుకుంటే అక్కడ ఆ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీకు నీడలా ఉంటాయి. అవన్నీ కూడా నీతో వెంటపడి కూడా వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది కూడా ఉంది. చూడు, అది ప్రతి ఒక్క మనిషికి కూడా నీలాగే నిజాయితీగా ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటావు. ఇక్కడ నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా! అలాగే నీకు తగిలే ఎదురు దెబ్బలు తినేటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే, ఇలాంటి సందర్భంలోనే నువ్వు హృదయం ఎక్కువ బాధను అనుభవిస్తాంటావు. ఎందుకంటే అతిగా నమ్మటం, మోసపోవటం, ఆ తర్వాత మనసు బాధపడటం, తినకుండా మనసుని అలాగే గాయపరుచుకోవటం ఇవన్నీ నీకు సాధారణమే కదా. కానీ ఆ యొక్క పనిని సరిదిద్దుకోవాల్సిందే. అక్కడే నువ్వు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు తల్లి. అక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పు వల్ల నీ మనసే గాయపడుతుంది. నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని, తప్పుడు సంబంధాన్ని చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా నీకు దూరం చేయబోతున్నాను, తొలగించేయబోతున్నాను. కొంచెం నీకు కష్టంగా బాధగా అనిపించినా, కంగారుగా కూడా అనిపించినా భరించు. దానికి ముఖ్య కారణం లేకపోలేదమ్మా, కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నీ యొక్క స్థితులు, పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనల మార్పులు దానికి ప్రధానమైనటువంటి కారణాలమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత మారుతూ ఉంటుంది, తమ కర్మ ఫలితాలతో కూడా మారుతూ ఉంటాయి. వాటి పర్యవసానమే ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో. ఆ పరిస్థితులు ఏంటి నువ్వు ఖచ్చితంగా గమనించుకోవాలి. నీకు రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధం అనేది ఒకటి దూరం అవబోతుందని చెప్పాను కదా. కొన్ని మార్పులు, అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి నీ లైఫ్లో. నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి. నీ మనసును ప్రభావితం చేయబోతున్నాయి. నీ యొక్క పరిస్థితులు ప్రభావితం అవి జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఏం చేస్తారంటే, ఇక్కడ నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితుల్లో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు బిడ్డ. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావు, నిన్ను ఎన్ని రకాలుగా పరీక్షిస్తున్నానో తెలుసా. పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయిస్తే, అప్పుడు నాకు అనిపిస్తే నీకు ఏది కావాలని అది ఇస్తాను. ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని నేను అనుకున్నప్పుడు, అర్హత లేనటువంటి సంబంధాలను నీకు తప్పకుండా దూరం చేయాలి. అందుకే చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఆరంభం అయ్యేలోగా నీకున్నటువంటి ఈ యొక్క విషయం అనేది నీకు జరుగుతుంది. నీ మనసులో కొన్ని కంపనాలు బలంగా ఉండేలా చేస్తాయి. అవి నీ మనసులో ఉన్నటువంటి భయాలను బయటపెడతాయి. నీ మనస్తత్వం వారి మనస్తత్వం కొన్ని కలవదు తల్లి. అందుకే నీ బంధం దూరం చేస్తున్నాను. ఇక ఆ రహస్యాన్ని కూడా, అవన్నిటినీ కూడా వెలికితీస్తాను. నీ యొక్క మాటలు, నాటకాలు ఎవరైతే నీతో ఆడుతున్నారో, ఎవరైతే కొన్ని నిజాలు పూర్తిగా కప్పివేసి నీ ముందు వేరేలా ప్రవర్తిస్తున్నారో, ఇవన్నీ కూడా బయటపెట్టేలా చేస్తాను. ఇది నీకు శాపం మాత్రం కాదు, నీకు మంచి విషయమే, నీకు శుభమే అని మాత్రం నమ్ము. ఇది నీకు నష్టం కూడా కాదు తల్లి, గొప్ప లాభమే. నీ యొక్క లైఫ్ అనేది అడ్డుకుంటున్నటువంటి నీ బంధం, నీ యొక్క మనసును కృంగదీసే బంధం, నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం, నీ యొక్క ఆశలని అన్నిటినీ పూర్తిగా ఆపేస్తున్న ఆ బంధాన్ని నేను దూరం చేయబోతున్నాను. ఆరంభంలోనే నీకు దూరమవుతుంది. నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా అది నీ నుండి దూరం అయిపోతుంది. నీ వెనుక నటిస్తున్నటువంటి ఆ బంధం తప్పకుండా నీకు నేను దూరం చేయబోతున్నాను. అది నీ మంచి కోసమే. మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది నీ జీవితంలోకి వచ్చాక నీ లైఫ్ ఎన్నో మార్పులు వచ్చాయో తెలుసా. అలాంటి మార్పులు వచ్చాయో తెలుసా. ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించావో తెలుసా. ఎన్ని పనులు ఆగిపోయాయి, ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నట్లు జరగకపోవడం, ఇవన్నీ నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరకపోవడం, నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెబుతున్నారని నీకు అనిపించినా కూడా నువ్వు ఆలోచించకుండా ఏ వ్యక్తులు వచ్చారో నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందని ఒక్కసారి కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకో. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి ఆలోచిస్తూ ఆ కపటదారి ఎవరనేది నీకే తెలుస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భారం వేసి నువ్వు ఒక్కసారి వాళ్ళను కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబడు. ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వే చెప్తావు, నా తల్లి నాకు మంచే చేసింది అని. నీ నుండి ఇంకా
దూరం చేయకపోతే ఆ బంధం నుండి ఆ బంధం ఆడే నాటకాల్లో నువ్వు బలైపోతావు. ఆ ఒక్క మాట కూడా బంధాన్ని నువ్వు ఏది అనలేకపోతున్నావు. అసలు వారు ఎవరనేది కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఇక ఆ బంధం అనేది ముగిసిపోవడమే నీకు మంచిది. నీకు అన్ని రకాలుగా లాభం జరగడం సత్యం. ఆ బంధం ముగిసిపోయాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు. దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అదృష్టం నీకు వరిస్తుంది. ఏ పని చేసినా నీకు కలిసొస్తుంది. అవన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరిగి విజయం వైపు నువ్వు అడుగు పెడతావు. అంతేకాకుండా విజయం నిన్ను వరిస్తుంది బిడ్డ. ఎందుకంటే నీ మనసు వెనుక అంటే నీ మనసును పట్టి లాగిస్తున్నటువంటి ఆ మోసగాళ్ళు ఇక ఉండరు కదా. నువ్వు బలహీనపరచడానికి ఆ మోసగాళ్ళు నిన్ను అవకాశంగా వాడుకుంటున్నారు. వాళ్ళని నేను పక్కకు తొలగిస్తున్నాను. నీకు అడ్డుగా ఉన్న వారిని నీ ముందు నిలబెడతాను. వారిని నీకు దూరంగా చేసి నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు నీకు తోడు అని ఎవరైతే నువ్వు అనుకున్నావో వాళ్ళని ఖచ్చితంగా దూరం చేయాలి. నీ యొక్క అంచనా తప్పని అప్పుడు తెలుసుకుంటావు. అలాగే ధైర్యంగా ఉండు. అలాగే ఆ బంధం దూరమైందని కృంగిపోకు. నీకు అన్ని లాభాలే తల్లి. అన్ని శుభాలే అదృష్టాలే జరగబోతున్నాయి. కాబట్టి నీకు దూరమైతే ఏం జరుగుతుందో అని నువ్వు అనుకోవద్దు. నీకు తెలియపరుస్తున్నాను కదా. నీకున్నటువంటి ఆ యొక్క బంధం మోసం ఏంటి అని, ఏ మంచి కోరి లేదా చెడు కోరి నీ దగ్గరకు వచ్చారు అనేది తెలియపరుస్తాను. కాబట్టే నా ఆశీస్సుల ద్వారా, నా ఆశీర్వాదం ద్వారా నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడు కూడా మంచే ఉంటుంది. చెడు అనేది నీ మధ్య ఎక్కువగా ఉండి ఆ మనసు అనేది నీ కళ్ళం అనేవి మూసిపోతున్నాయి. వాటి నుండి నేను పూర్తిగా బయటపడేస్తానమ్మా. ఆ ఆలోచనలన్నీ నీకు మంచి కోసమే. నా ప్రయత్నం అనేది కూడా నీ మంచి కోసమే జరగబోతుంది. ఈ మంచి సందేశం, ఈ అమ్మ వాగ్దానం నీకు రకరకాలుగా మంచినే చేకూరుస్తాయి. ఇది ఖచ్చితంగా నీ జీవితంకి వచ్చేటువంటి మార్పులు నీ కళ్ళారా నీవు చూసేటట్టు చేస్తాను. నీకు వినిపించేలా చేస్తాను. నీకు అర్థమయ్యేలా చేస్తాను. నీ యొక్క లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికి ఈరోజు నేను ఈ మాటల్ని కూడా నీకు వినిపిస్తున్నాను. ఇక నువ్వు అనుకున్న బంధం నుండి నిన్ను తొలగిస్తాను. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొందేటువంటి బంధం కావచ్చు, నీ మంచితనాన్ని వినియోగించుకునే వ్యక్తి కావచ్చు, నీ మీద ఆధారపడి ఖాళీగా సమయాన్ని ఉపయోగించుకుంటున్న వ్యక్తి కావచ్చు, నువ్వు పడే బాధ, ఆ బాధను పట్టుకొని వాళ్ళు లాభ పొందేటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాయమాటలకి నువ్వు మభ్యపడకుండా వాళ్ళని దూరం చేస్తాను. వారి తీపి మాటల్లో విషం అనేది నీకు అంటకుండా చేస్తాను. ఆ వ్యక్తి నీకు దగ్గర వ్యక్తే. నీ ప్రేమ మీద నటిస్తూ, నీ ప్రేమ మీద ఆధారపడి ఎక్కడా కూడా నిన్ను కిందకి లాగకుండా, పైకి లాగకుండా మధ్యలోనే అన్ని రకాలుగా సమస్యల్లో కూరుకు చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి నీకు అస్సలు అవసరం లేదు బిడ్డ. కాబట్టే ఇంత దూరం ఇంతలా చెబుతున్నాను. ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఆ వ్యక్తి కూడా ఉన్నారమ్మా. కాబట్టి నువ్వే దిక్కు అని, నువ్వే ప్రపంచం అని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడేవి ఆ బంధం నీకు అవసరం లేదు. నీకు దగ్గరయ్యారు. నీ హృదయానికి విడువలేనటువంటి ఆ బంధంగా మారినా నీ ముందు నటిస్తున్నారు తల్లి. నువ్వు కూడా ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటావు అని అనుకోవటం మాత్రం అపోహ. అలా చేసుకుంటే రకరకాల కష్టాల్లో పడతావు. కాస్త నువ్వు ఇప్పుడు బాధపడ్డా నీ జీవితం మాత్రం అందంగా ఉంటుంది. నీకు మంచే జరిపిస్తాను. నువ్వు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేలా చేస్తాను. నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఆ బంధం దూరం చేసిన తర్వాత నీకు వచ్చేటువంటి నీ జీవితంలోని మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు. మరి ఆ బంధం ఎలా దూరం అవుతుందంటే ఆ వ్యక్తి అసలు స్వభావం ఎలా బయటపడేలా చేస్తాను. ఇంతకాలం నువ్వు ఇలా చేశావు, అలా చేశావు అని నమ్మకుండా ఉండాల్సిందే అని నీకే అనిపించేలా, నీ మనసుకే ఆలోచన పుట్టేలా చేస్తాను. అలా మొదలైతే ఒక వాదన, ఒక విభేదం సాధారణంగా కనిపించేటువంటి ఒక మార్పు అని కనిపిస్తుంది. కానీ ఒక పెద్ద బంధానికి ముగింపు వచ్చేసింది. నేనే ముగింపు పలకబోతున్నాను. నీ జీవితంలో అదృష్టాన్ని, అందాన్ని, ఆనందాన్ని తీసుకురాబోతున్నాను. కాబట్టి ఆ బంధం దూరమైందని అస్సలు నువ్వు నిశ్చింతగా ఉండు. ఇక నీకున్నటువంటి కోరికలు తీరడమే కాకుండా నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ కూడా నేను అందిస్తాను. నిశ్చింతగా ఉండు. ఈ తల్లి వాక్కు విన్న నీకు నా ఆశీర్వాదంతో అన్నీ జరుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.